హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే అది బింబిసారా మాత్రమే. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి ఎంతైతే పెట్టారో దానికి డబుల్ ప్రాఫిట్ వచ్చేసింది భయ్య. దాదాపుగా 45 crores అయితే సినిమా కలెక్ట్ చేసింది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చిన సినిమానే డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్. సో ఈ సినిమా అయితే ఈరోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా రివ్యూ అనేది తెలుసుకునే ముందు వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే సినిమా ఓపెన్ చేస్తే భయ్య సినిమా అయితే చాలా ఫ్రెష్ లుక్ అయితే ఉంది. సినిమా అయితే చాలా బాగా వచ్చింది అనుకున్నాను ఫస్ట్ లుక్ ఓపెన్ చేయగానే. సో సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా దాదాపుగా క్యారెక్టర్ని పరిచయం చేసుకుంటూ కంటెంట్ లోకి వెళ్లకుండా అటు తిప్పి ఇటు తిప్పి స్టోరీని మొత్తం అయితే రివీల్ చేయకుండా క్యారెక్టర్ వైజ్ గా తిరుగుతుంది. సో సెకండ్ హాఫ్ అయినా హైలైట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఇంటర్వెల్ కి ముందు వచ్చి ఒక పెద్ద ట్విస్ట్ అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్, మేజర్ హైలైట్ సినిమాకి ఇది. సో ఎక్కడి నుంచో స్టోరీలోకి వెళ్తుందని నేను అనుకున్నాను, కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే సినిమాలో చాలా వరకు ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి భయ్య. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ అవసరం లేదు కదా, ఈ సినిమాకి ఇది అవసరమా అని చెప్పేసి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. చాలా బోర్ కొట్టించాయి కొన్ని సీన్స్ అయితే. ఇంకొన్ని సీన్స్ అయితే బాగా ల్యాగ్ చేశారు. అంటే ఆ షార్ట్ ని చాలా అంటే ఉన్న టైంలో కంప్లీట్ చేయొచ్చు, కానీ దాన్ని చాలా సాగదీశారు అనమాట. ఇలాంటి కొన్ని సీన్లు అయితే చాలా బోరింగ్ గా ఉన్నాయి. ఫైట్ సీన్స్ మాత్రం నెంబర్ 1 గా ఉన్నాయి భయ్య. బింబిసారా తర్వాత మళ్ళీ అదే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైట్ సీన్స్ లో మాత్రం ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ, అసలు డ్రెస్సింగ్ లుక్ కానీ, బ్రిటిష్ ఏజెంట్ గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ అవుతాయి. అండ్ అలాగే మీకు కనుక ఈ సినిమాలో కొద్దిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే మాత్రం పెద్దగా ఏమి ఉండదు. ఓన్లీ మాస్ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే సలార్ సినిమా 1 week తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పేసి ఏమాత్రం భయం లేకుండా చేస్తానమాట. ఎందుకు అనుకున్నానంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే మా సినిమా ఖచ్చితంగా 100 crores కలెక్ట్ చేసే సినిమా, మా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి మేము సలార్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ రిలీజ్ అయిన సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే కంటెంట్ ఉంది కానీ దాన్ని మిస్యూజ్ చేశారు భయ్య. ఎక్కడెక్కడ ల్యాగ్ సీన్స్ పెట్టుకుంటూ అనవసరమైన సీన్స్ పెట్టుకుని సినిమాని బాగా లెంత్ ఎక్కువ చేశారనమాట. నాకైతే ఈ సినిమా జస్ట్ వన్ టైం వాచింగ్ మూవీలో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.